మనకి థర్డ్ చాప్టర్ వచ్చి ప్లేయింగ్ విత్ నెంబర్స్ సంఖ్యలతో ఆడుకుందాం. ఆ చాప్టర్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో దీంట్లో అయితే మనకు ఖచ్చితంగా ఒక బిట్ అయితే టెట్లో అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఫస్ట్ ఒక సంఖ్య యొక్క కారణాంకం ఆ సంఖ్య యొక్క ఖచ్చితమైన భాజకం అవుతుంది. భాజకం అంటే డివైజర్. మనకి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూడండి, 12 ఇచ్చారు. 12కి మనకి ఏమేమి వస్తాయి? ఫ్యాక్టర్స్. కారణాంకం అంటే ఫ్యాక్టర్స్ 1, 2, 3, 4, 6 and 12. సో దానికి ఉన్న నెంబర్లోనే 6 తీసుకోండి. 6 అనేది 12కి కంపల్సరీ అక్కడ డివైజర్ అవుతుంది. 6 2 జా 12. కాబట్టి ఆ సంఖ్య యొక్క కారణాంకం అనేది ఆ సంఖ్య యొక్క ఖచ్చితమైన భాజకం అనేది అవుతుంది. 1 అనేది ప్రతి సంఖ్యకి కారణాంకం అవుతుంది. సో మనం ఏ నెంబర్ తీసుకున్నా ఆ నెంబర్లో 1 అండ్ ఇది సెల్ఫ్ అదే నెంబర్ అనేది మనకి కంపల్సరీ దాంట్లో కారణాంకం అవుతుంది. ప్రతి సంఖ్య దానికదే కారణాంకం అవుతుంది. ప్రతి కారణాంకం ఇచ్చిన సంఖ్య కంటే తక్కువగా లేదా సమానంగా ఉంటుంది. ఇక చూడండి, 12 తీసుకోండి. 12కి ఏమి ఉన్నాయి? 1, 2, 3, 4, 6 and 12. 12 అండ్ 12 కంటే తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇచ్చిన సంఖ్య యొక్క కారణాంకం అనేది తక్కువగా లేదా సమానంగా ఉంటుంది. ఇచ్చిన సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య పరిమితం. మనకి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఒక నెంబర్ ఇచ్చినప్పుడు దాని ఫ్యాక్టర్స్ అనేవి ఖచ్చితంగా పరిమితంగానే ఉంటాయి. ఎందుకంటే ఆ నెంబర్తోనే దాని యొక్క ఫ్యాక్టర్ అనేది ఎండ్ అవుతుంది కాబట్టి అవి పరిమితంగా ఉంటుంది. ఇక్కడ 128 తీసుకున్నాం. 128కి ఫ్యాక్టర్స్ 1, 2, 4, 8, 16, 32, 64 అండ్ 128. సో 128 అనేది ఎన్ నెంబర్. ఏదైతే నెంబర్ ఫ్యాక్టర్ అడిగారో అదే దానిది ఎన్ నెంబర్ అవుతుంది. సో దానికి కారణాంక సంఖ్య అనేది పరిమితంగానే ఉంటుంది. ఒక సంఖ్య యొక్క ప్రతి గుణకం దానికంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది. గుణకం అంటే మల్టిపుల్. ఏదైనా మనకు సంఖ్య ఇచ్చి దానికి మల్టిపుల్ కనుక్కోమంటే ఆ గుణకం అనేది దానికంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది. ఒక సంఖ్య యొక్క గుణిజాల సంఖ్య అనేది అనంతంగా ఉంటుంది. గుణిజం అంటే మల్టిపుల్. ఇక్కడ 6 తీసుకున్నాం. 6 యొక్క 5 గుణిజాలు అన్నారు. 5 గుణిజాలు అంటే ఏమొస్తాయి? 6, 12, 18, 24, 30. సో ఇవనేది మనకి కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో దాని సంఖ్య అనేది అనంతంగా ఉంటుంది. మల్టిపుల్స్కి వచ్చి ప్రతి సంఖ్య దానికదే గుణిజం అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి పర్ఫెక్ట్ నెంబర్, పరిపూర్ణ సంఖ్య. పరిపూర్ణ సంఖ్య అంటే ఏంటి? ఒక సంఖ్య దాని అన్ని కారణాంకాల మొత్తం సంఖ్య 2 రెట్లకు సమానమైన ఆ సంఖ్యను పరిపూర్ణ సంఖ్య అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 28 తీసుకున్నారు. 28కి ఫ్యాక్టర్స్ వచ్చి మన కారణాంకాల్లో వచ్చి 1, 2, 4, 7, 14 and 28. సో ఈ నెంబర్స్ అన్నిటిని మనం యాడ్ చేస్తే మనకి 56 వచ్చింది. ఈ 56 అనేది 28కి డబుల్ ఉండిద్ది. 28 2 జా 56. సో ఇక్కడ ఏమన్నారు? ఆ కారణాంకాలు మొత్తం అనేది సంఖ్యకు 2 రెట్లకు సమానమైన ఆ ఇచ్చిన నెంబర్కి అది డబుల్ అయితే కనుక దానిని పరిపూర్ణ సంఖ్య పర్ఫెక్ట్ నెంబర్ అంటారు అని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు. ప్రైమ్ నెంబర్స్ దీని మీద మనకి ప్రీవియస్ టెట్ పేపర్లో అయితే ఒక బిట్ అయితే వచ్చింది. 1 నుంచి 100 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని బిట్ అడిగారు. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలు కలిగిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. ప్రధాన సంఖ్య 1 మరియు అదే సంఖ్య. సపోజ్ 7 తీసుకున్నాం అనుకో. 7కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి మనకి? 1 and 7. ఇంకా దానికి ఏది ఫ్యాక్టర్, ఇంకే నెంబర్ కూడా దానికి ఫ్యాక్టర్ అవ్వదు అనమాట. సో 1 and ఇట్ సెల్ఫ్ 1 మరియు అదే నెంబర్ కనుక కారణాంకాలు కలిగిన సంఖ్యలను మనం ప్రైమ్ నెంబర్స్ అంటాము. సో 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్. దీంట్లో చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయంటే 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 1 అనేది ప్రధాన సంఖ్య అవ్వదు, అలాగే సంయుక్త సంఖ్య కూడా కాదు. ఈ నెంబర్స్లో తీసుకున్నట్లే 2 అనేది ఓన్లీ ఈవెన్ నెంబర్ అనమాట. సరి ప్రధాన సంఖ్య. మిగిలిన అన్నీ కూడా మనకి బేస్ సంఖ్యలో ఉంటాయి.
ప్రధాన సంఖ్యలో ఒక 2 మాత్రమే మనకి సరి ప్రధాన సంఖ్య. రిమైనింగ్ నెంబర్స్ అన్నీ కూడా మనకి ఆడ్ నెంబర్స్ అన్నమాట. అలాగే 100 లోపు గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అంటే 25. సో ఈ బిట్ అనేది ప్రీవియస్ టెట్లో ఎస్జిటి వాళ్ళకి క్వశ్చన్ అడిగారు. 1 నుంచి 100 లోపు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అనే బిట్ అడిగారు. సో ఈ నెంబర్ అనేది గుర్తుంచుకుంటే బెటర్. అంటే అది మొత్తం చూసుకునే బదులు నెంబర్ అనేది జస్ట్ గుర్తుంచుకుంటే బెటర్ అనమాట. 100 లోపు గల ప్రధాన సంఖ్యల సంఖ్య 25. 100 నుండి 200 వరకు గల ప్రధానాంకాల సంఖ్య 21. 100 నుంచి 200 వరకు మనకి మధ్యలో 21 ప్రధాన సంఖ్యలు అనేవి ఉంటాయి. అలాగే 200 నుండి 300 వరకు అయితే 16 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 1 to 100 మిడిల్లో అయితే మనకి 25 ఉంటాయి. అదే 100 నుంచి 200 మిడిల్లో అయితే 21. 200 నుండి 300 మిడిల్లో అయితే 16 ప్రైమ్ నెంబర్స్ అనేవి మనకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చి కాంపోజిట్ నెంబర్స్, సంయుక్త సంఖ్యలు. సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి? 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్న సంఖ్యల్ని సంయుక్త సంఖ్యలు అంటారు. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉన్న సంఖ్యల్ని మనం సంయుక్త సంఖ్యలు అంటాం. ఈ సంయుక్త సంఖ్యలు అనేవి మనకి 4 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు అండ్ కాంపోజిట్ నెంబరు కాదు. 2 అనేది ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 అనేది 3 అనేది మనకి ప్రైమ్ నెంబర్స్లో ఉన్నాయి. సో మనకి కాంపోజిట్ నెంబర్స్ అనేవి 4 నుంచి స్టార్ట్ అవుతాయి. 4, 6, 8, 9 అండ్ సో ఆన్. నెక్స్ట్ కవల ప్రధానాంకాలు, ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయితే వాటిని కవల ప్రధానాంకాలు అంటారు. ఏవైనా 2 నెంబర్స్ వాటి మిడిల్ మధ్య డిఫరెన్స్ అనేది 2 ఉండాలి. ఆ డిఫరెన్స్ అనేది 2 ఉంటే వాటిని మనం ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాము, కవల ప్రధానాంకాలు. ఎగ్జాంపుల్ 11, 13 తీసుకుంటే 11కి 13కి మిడిల్ మనకి డిఫరెన్స్ అనేది 2 ఉండిద్ది. అలాగే 17, 19. సో వీటిని మనం ట్విన్ ప్రైమ్ నెంబర్స్, కవల ప్రధానాంకాలు, ప్రధాన సంఖ్యలు అంటారు. మనకి 100 లోపు కవల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అంటే 8 ఉన్నాయి. 100 లోపు ఏమో ట్విన్ ప్రైమ్ నెంబర్స్ 8 ఉన్నాయి. 100 నుండి 200 మిడిల్లో అయితే 7 ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. 200 నుండి 300 మిడిల్లో అయితే 4 ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. 4 కవల ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, మిక్కిలి పెద్ద ప్రధానాంకం లేదని చూపడం ద్వారా ప్రధానాంకాల సమితి అపరిమిత సమితి అని రుజువు చేసింది ఎవరంటే యూక్లిడ్. యూక్లిడ్ అనే శాస్త్రవేత్త ప్రధాన సంఖ్యల్లో మిక్కిలి పెద్ద ప్రధానాంకం లేదని చూపడం ద్వారా ప్రధానాంకాల సమితి అనేది అపరిమిత సమితి అని రుజువు చేశారు. ఎవరు అని అడిగితే యూక్లిడ్. సో ఒక పాయింట్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనకి పాలిండ్రోమ్ సంఖ్య, అంటే దీనినే ద్విముఖ సంఖ్య అంటారు. ద్విముఖ అంటే 2 పక్కల నుంచి కనిపించే దాంట్లోనే ఉంది మీనింగ్ అనేది చూడండి. ద్విముఖ, ఒక సంఖ్య ఎటువైపు నుండి రాసినా ఒకే సంఖ్య వచ్చినట్లయితే ఆ సంఖ్యను పాలిండ్రోమ్ సంఖ్య లేదా ద్విముఖ సంఖ్య అంటారు. పాలిండ్రోమ్ సంఖ్య అంటే ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అది ఎటువైపు నుండి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి చూసినా అండ్ రైట్ నుంచి చూసినా సేమ్ మీనింగ్ అనేది మనకి అక్కడ కనిపించింది అనమాట. అలా కనిపించినట్లయితే దాన్ని ద్విముఖ సంఖ్య లేదా పాలిండ్రోమ్ సంఖ్య అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 1 to 1. దాన్ని ఎటు నుంచి రాసినా కూడా మనం 1 to 1ని 1 to 1 అనే వస్తుంది. అలాగే 1, 2, 3, 4, 3, 2, 1 ఆ నెంబర్ని చూడండి, రైట్ నుంచి లెఫ్ట్కి రాసినా లెఫ్ట్ నుంచి రైట్కి రాసినా కూడా సేమ్ నెంబరే మనకు వస్తుంది. ఇలాంటి నెంబర్ని మనం పాలిండ్రోమ్ సంఖ్య లేదా ద్విముఖ సంఖ్య అని పిలుస్తాము. ఈ పాలిండ్రోమ్ సంఖ్యలు అనేవి 11 చే నిశేషంగా భాగించబడతాయి అన్నమాట. ఇలా ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉంటాయో మనకి ఇవి కంపల్సరీ 11తో మనకి డివిజిబుల్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే డివిజిబిలిటీ రూల్స్. ఈ డివిజిబిలిటీ రూల్స్ ఈ చాప్టర్ అంటే ఇవి నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఏదైనా క్వశ్చన్లో మనకి ఏమైనా క్యాలిక్యులేషన్ పార్ట్ వచ్చినప్పుడు కూడా ఇవి ఐడియా ఉంటే వెంటనే వాటిని దేంతో డివిజిబుల్ అనేది అవుతుందా అనేది కూడా మనకు ఒక ఐడియా ఉండిద్ది. సో జస్ట్ ఈ డివిజిబిలిటీ రూల్స్ కూడా ఒకసారి చూసుకోవడం బెటర్. డివిజిబిలిటీ రూల్స్. ఒక సంఖ్య
మరో సంఖ్యచే నిశేషంగా భాగించబడుతుందా లేదా అని పరిశీలించడానికి మనము ఉపయోగించే విధానమును భాజనీయత సూత్రం అంటాము. అంటే ఇచ్చిన నెంబర్ అనేది మనకి ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది అనేది చూపించేదాన్ని డివిజిబిలిటీ రూల్స్ అంటాము. 2 యొక్క భాజనీయత సూత్రం అంటే డివిజిబిలిటీ రూల్స్, డివిజిబిలిటీ బై 2 అనేది దేంతో డివిజిబుల్ అవుతుంది అనేది చూసుకుంటే, ఒక సంఖ్య ఒకట్ల స్థానంలోని అంకె 0, 2, 4, 6, 8 అయినచో ఆ సంఖ్య 2చే నిశేషంగా భాగించబడుతుంది. మనకి ఇచ్చిన నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలంటే ఇచ్చిన నెంబర్లో వన్స్ ప్లేస్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. వన్స్ ప్లేస్లో మనకి ఈవెన్ నెంబర్ ఏది ఉన్నా కూడా అది 2తో డివిజిబుల్ అవుతుంది. 0 కానీ 2, 4, 6, 8. సో ఈ ఈవెన్ నెంబర్స్ ఏది ఉన్నా కూడా మనకి అది వన్స్ ప్లేస్లో ఉండాలి. వన్స్ ప్లేస్లో కనుక్కుంటే ఆ నెంబర్ అనేది మనకి 2తో డివిజిబుల్ అవుతుంది. 12, 24, 36, 40, 60 వీటన్నిటిలో కూడా మనకు వన్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి చూడండి. సో ఈవెన్ నెంబర్స్ ఉంటే అది 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ది 3 యొక్క భాజనీయత సూత్రం. 3 యొక్క భాజనీయత సూత్రం. 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఉండాలి చూడండి. ఒక సంఖ్యలోని అంకెలు మొత్తం 3చే నిశేషంగా భాగింపబడితే ఆ సంఖ్య 3చే నిశేషంగా భాగింపబడును. ఇక్కడ ఏమన్నాడు, మనకి ఇచ్చిన నెంబర్ అనేది ఇచ్చిన సంఖ్య అనేది దాంట్లో ఉన్న ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్స్ మొత్తం ఫస్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేశాక వచ్చిన నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 3 చేత భాగింపబడుతుంది, డివిజిబుల్ అవుతుంది అని ఇచ్చారు. ఇక ఎగ్జాంపుల్ 63 తీసుకున్నాం. 63 6 + 3 ఎంత వచ్చింది మనకి? 9 వచ్చింది. 9 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కదా. 3 3 9. సో అలా ఇచ్చిన నెంబర్లో ఉన్న ఫస్ట్ ఆ నెంబర్స్ మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న నెంబర్ అనేది 3తో మనకి డివిజిబుల్ అవుతే ఆ నెంబర్ మొత్తం కూడా 3తో మనకి డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 4 యొక్క భాజనీయత సూత్రం. 4తో చూడండి. ఒక సంఖ్య 4చే నిశేషంగా భాగింపబడే వలన ఆ సంఖ్య ఒకట్ల స్థానంలో 10ల స్థానంలోని అంకె, ఒకట్ల స్థానంలో అని 10ల స్థానంలోని అంకె అనేది 4 యొక్క గుణిజము లేదా 0 కావాలను. అక్కడ మనకి వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్ అనేవి 0లు అన్నా అవ్వాలి, లేదా ఆ 2 ప్లేసెస్ అనేవి 4 యొక్క గుణిజం అన్నా 4 యొక్క మల్టిపుల్ అన్నా అయి ఉండాలన్నమాట. ఇక 500 తీసుకున్నాం. 500 1s 10s అనేది 0s ఉన్నాయి. 2 ప్లేసెస్ మనకి వన్స్ ప్లేస్లో 0 ఉంది, టెన్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి 4తో మనకి అది డివిజిబుల్ అవుతుంది. చూడండి 500 అనేది 4 1 4 10 ఉండిద్ది. 4 2 8 2 0 4 5 20. సో 500 అనేది మనకి 4తో డివిజిబుల్ అయింది. అలాగే నెక్స్ట్ నెంబర్ 1936. ఇక్కడ 1s 10s 2 ప్లేసెస్ చూసుకోవాలి. 2 ప్లేసెస్లో మనకి 36 ఉంది. 36 అనేది 4 9 36. సో 4తో మనకి మల్టిపుల్ గుణిజం లేదా 0లు కావాలన్నాడు కాబట్టి 4 9 36 అవుతుంది కదా. సో ఆ నెంబర్ మొత్తం కూడా మనకి 4తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ది 5 యొక్క భాజనీయత సూత్రం. 5కి ఏమి ఉండాలి? ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 0 or 5, 0 కానీ లేదా 5 కానీ ఉన్నట్లయితే అది 5చే నిశేషంగా భాగింపబడుతుంది అన్నారు. ఒకట్ల స్థానం మనకి 1 కానీ 5 కానీ ఉంటే అది 5తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ది 6 యొక్క భాజనీయత సూత్రము. 6కి ఒక సంఖ్య 2, 3తో నిశేషంగా భాగింపబడితే ఆ సంఖ్య 6తో కూడా నిశేషంగా భాగింపబడుతుంది. ఇంక మనకి ఇచ్చిన నెంబర్ అనేది 2తో 3తో 2 నెంబర్స్తో డివిజిబుల్ అయితే అది 6తో డివిజిబుల్ అవుతుంది. లేదా ఒక్క నెంబర్తో ఓన్లీ 2తో కానీ లేదా ఓన్లీ 3తో కానీ డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అనేది మనకి 6తో డివిజిబుల్ అవ్వదు అనమాట. 2 నెంబర్స్తో డివిజిబుల్ అవ్వాలి. 2తో 3తో 2 నెంబర్స్తో డివిజిబుల్ అయినప్పుడే మనకి 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఒక నెంబర్ ఓన్లీ 2తో కానీ లేదా ఓన్లీ 3తో కానీ మనకి డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అనేది మనకి 6తో డివిజిబుల్ అవ్వదు. 96 ఉంది. 96 అనేది మనకి
2తో డివిజిబుల్ అవుతుంది. 1s ప్లేస్లో 6 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. అలాగే 9 + 6 యాడ్ చేస్తే 15 వచ్చింది. సో 3 5 జా 15, 3తో డివిజిబుల్ అవుతుంది కదా. సో 2తో 3తో 2 నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 6తో కూడా మనకి డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 7 యొక్క బాజనీత సూత్రము. సో మనకి డివిజిబిలిటీ రూల్స్ అన్నీ ఈజీగా గుర్తుంచుకుంటాం. కొంచెం 7 ఒకటే కొంచెం గుర్తుంచుకోవాలి. చూడండి ఇది ఒకసారి. ఒక 4 అంకెల సంఖ్యలో వేల స్థానంలోని అంకెకి 6 రెట్లు, వందల స్థానంలోని అంకెకి 2 రెట్లు, పదుల స్థానంలోని అంకెకి 3 రెట్లు మరియు ఒకట్ల స్థానంలోని అంకెలను కూడగా వచ్చిన సంఖ్యను 7చే నిశేషంగా భాగించిన ఆ సంఖ్యను కూడా 7 నిశేషంగా భాగించెను అని ఇచ్చారు. రిమైనింగ్ అన్నీ ఈజీగా గుర్తుంటాయి. బట్ 7 ఒక్కటే కొంచెం మనకి గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏమన్నారు, 4 అంకెల సంఖ్య ఇచ్చారు. ఆ 4 అంకెల సంఖ్యలో మనకి వేల స్థానంలో ఉన్న సంఖ్యకి 6 రెట్లు, అంటే వేల స్థానంలో ఏదైతే నెంబర్ ఉండిద్దో ఆ నెంబర్ని మనం 6తో మల్టిప్లికేషన్ చేయాలి. అండ్ వందల స్థానంలోని అంకెకి 2 రెట్లు అన్నాడు. అంటే వందల స్థానంలో ఉన్న అంకెని 2తో మల్టిప్లికేషన్ చేయాలి. అండ్ పదుల స్థానంలోని అంకెకి 3 రెట్లు అన్నాడు. అంటే పదుల స్థానంలో ఉన్న నెంబర్ని 3తో మల్టిప్లికేషన్ చేయాలి. ఒకట్ల స్థానంలోని అంకెలను ఒకటి స్థానంలో సేమ్ నెంబర్ అదే ఉంచి వాటి మొత్తాన్ని కూడా యాడ్ చేయమన్నారు. ఆ యాడ్ చేయగా వచ్చిన సంఖ్య అనేది 7 నిశేషంగా భాగించిన 7తో అది డివిజిబుల్ అయితే ఆ సంఖ్య మొత్తం కూడా మనకి 7తో నిశేషంగా భాగించును, 7 నిశేషంగా భాగించును అన్నారు. ఇక ఎగ్జాంపుల్ 6986 తీసుకున్నాం. ఇక్కడ వేల దాంట్లో మనం ఏం అన్నారు, వేల స్థానంలోని అంకెకి 6 రెట్లు అన్నారు. అంటే 6 × 6 ప్లస్ వందల స్థానంలో సంఖ్యకి 2 రెట్లు అన్నారు. అంటే 2 × 9 ప్లస్ పదుల స్థానంలోని అంకెకి 3 రెట్లు 3 × 8 ప్లస్ ఒకళ్ళ స్థానంలోని అంకెలు అన్నాడు. ఒక స్థానం అనేది సేమ్ అదే నెంబర్ ఉంచుతాం. సో మొత్తాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 84 వచ్చింది. 84 అనేది 7తో భాగిస్తే ఆ నెంబర్ మొత్తం కూడా మనకి 7తో అనేది భాగిస్తుంది అన్నమాట. 7 1 జా 7 2 జా అంటే 7 జా మనకి 84 వస్తుంది. సో ఈ నెంబర్ అనేది మనకి 7తో డివిజిబుల్ అయింది కాబట్టి 84 అనేది ఈ 6986 అనే నెంబర్ మొత్తం కూడా మనకి 7 అనేది డివిజిబుల్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 8 యొక్క బాజనీత సూత్రము. ఒక సంఖ్య 8చే భాగింపబడే వలనన్న ఆ సంఖ్య చివర 3 అంకెలతో ఏర్పడు సంఖ్య 8తో భాగింపబడవలను లేదా 3 అంకెలు 0 కావాలను. ఒకసారి చూడండి, 4కి ఏం చేయాలి, ఫస్ట్ 1s 10s 2 ప్లేసెస్ తీసుకోవాలి. 8కి అయితే 3 ప్లేసెస్ చూడమన్నారు. 4కేమో 1s 10s, 8కి వచ్చి 1s 10s 100s. ఆ 3 ప్లేసెస్లో ఉన్న నెంబర్ అనేది 8తో భాగిస్తే ఆ నెంబర్ మొత్తం కూడా 8తో డివిజిబుల్ అవుతుందని ఇచ్చారు. లేదా ఆ నెంబర్ అనేది ఆ 3 ప్లేసెస్లో 0 ఉంటే కనుక అది 8తో డివిజిబుల్ అవుతుందని ఇచ్చారు. ఇక చూడండి ఎగ్జాంపుల్ 24,784 3 ప్లేసెస్ చూడమన్నారు. 3 ప్లేసెస్లో 0 అయినా ఉండాలి లేదా ఆ 3 ప్లేసెస్లో నెంబర్ అనేది మనకి 8తో డివిజిబుల్ అవన్నీ అన్నారు. ఇక్కడ 3 మనకి 100 10s 1s ప్లేస్లో 784 ఉంది. ఈ 784 అనేది మనకి 8తో డివిజిబుల్ అవుతుంది. 8 9 జా 72 అండ్ 6 ఉండిద్ది 64, 8 8 జా 64. సో ఆ నెంబర్ ఆ 3 ప్లేస్ వాల్యూస్లో నెంబర్ 8తో డివిజిబుల్ అయింది కాబట్టి 24,784 అనేది కూడా మనకి 8తో డివిజిబుల్ అవుతుంది. అలాగే 3 zeros ఉన్నా కూడా అది మనకి 8తో డివిజిబుల్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 9 యొక్క బాజనీత సూత్రం. ఒక సంఖ్యలోని అంకెలు మొత్తం 9చే నిశేషంగా భాగింపబడితే
ఆ సంఖ్య 9చే నిశేషంగా భాగింపబడుతుంది. సేమ్ 3కి ఏమన్నారు, ఇచ్చిన సంఖ్యలోని అంకెలు మొత్తం యాడ్ చేస్తే వచ్చిన నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 3తో డివిజిబుల్ అవుతుంది అని ఇచ్చారు. ఇక్కడ కూడా చూడండి 9తో ఒక సంఖ్యలోని అంకెలు మొత్తం అన్నారు. అంటే ఇచ్చిన సంఖ్యలోని నెంబర్స్ మొత్తం యాడ్ చేస్తే ఆ వచ్చిన నెంబర్ అనేది మనకి 9తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం కూడా మనకి 9తో డివిజిబుల్ అవుతుంది అని ఇచ్చారు. ఎగ్జాంపుల్ చూడండి 5283. సో ఇచ్చిన నెంబర్స్ మొత్తం ఫస్ట్ అక్కడ నెంబర్లో అవన్నీ కూడా మనం ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. 5 + 2 + 8 + 3 మొత్తం 18 వచ్చింది. 18 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది కదా. 9 2 = 18. సో 2తో అది మల్టిపుల్ అవుతుంది కదా. 9 2 = 18 వస్తుంది. సో అది 18 వస్తుంది. ఆ నెంబర్ మొత్తం కూడా మనకి 9తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ మనకి 3తో డివిజిబుల్ అయ్యాయన్నీ కూడా 9తో డివిజిబుల్ అవ్వవు. 9తో డివిజిబుల్ అయ్యాయన్నీ 3తో డివిజిబుల్ అవుతాయి, కానీ 3తో డివిజిబుల్ అయిన నెంబర్స్ అన్నీ కూడా మనకి 9తో డివిజిబుల్ అవ్వమన్నమాట. నెక్స్ట్ 10 యొక్క భాజనీయత సూత్రం. డివిజిబిలిటీ రూల్ బై 10. 10 అనేది మనకి ఈజీగానే గుర్తుంచుకోవచ్చు. జస్ట్ 1's ప్లేస్లో మనకి 0 కనుక ఉంటే ఆ నెంబర్ అనేది మనకి 10 చేత నిశేషంగా భాగింపబడుతుంది. నెక్స్ట్ వచ్చి 11 యొక్క భాజనీయత సూత్రం. 11కి డివిజిబిలిటీ రూల్స్ చూడండి. ఒక సంఖ్యలో ఏదైనా ఒక సంఖ్య ఇస్తే దాంట్లో మనకి సరి స్థానాల్లో అంకెల మొత్తం మరియు బేసి స్థానంలోని అంకెల మొత్తంల భేదం అనేది 11 యొక్క గుణిజము లేక 0 అయినా ఆ సంఖ్య అనేది 11చే భాగింపబడును అన్నారు. ఇక్కడ ఈవెన్ ప్లేసెస్ అండ్ ఆడ్ ప్లేసెస్, ఈవెన్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ని యాడ్ చేయాలి అండ్ ఆడ్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేశాక వాటిని డిఫరెన్స్ అనేది మనకి 11 యొక్క మల్టిపుల్ 11 to 22 అని 33 నెల వస్తాయి కదా. సో మల్టిపుల్ అయినా అవ్వాలి, అయ్యుండినా లేదా వాటి డిఫరెన్స్ అనేది మనకి 0 వచ్చినా కూడా ఆ సంఖ్య అనేది మనకి 11చే భాగించబడుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకోండి. 61,809 అన్నారు. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈవెన్ ప్లేసెస్ ఆడ్ ప్లేసెస్ సపరేట్ చేసుకోవాలి. ఈవెన్ ప్లేసెస్ 1 3 ఇక చూడండి 9 8 6 అవి ఆడ్ ప్లేసెస్లో 9 + 8 + 6 23 వచ్చింది. మనకి ఈవెన్ ప్లేసెస్లో ఏముంది, సెకండ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్లో 0 1 ఉంది. 1 + 0 అంటే 1 కదా. ఇక్కడ ఏమన్నాడు, డిఫరెన్స్ అడిగాడు. డిఫరెన్స్ అంటే ఆ నెంబర్స్ సబ్ట్రాక్షన్ చేయాలి కదా. 23 - 1 చేస్తే మనకి 22 వచ్చింది. 22 అనేది 11 యొక్క మల్టిపుల్లే కదా. 11 2 = 22. సో మల్టిపుల్లే కదా 11 యొక్క. సో 11తో మల్టిపుల్ అయినా లేదా దాని యొక్క గుణిజం లేక 0 అయినా అన్నాడు. అంటే ఇక్కడ మనకి వాల్యూ 0 వచ్చినా కూడా ఆ నెంబర్ అనేది 11చే నిశేషంగా భాగింపబడుతుందని ఇచ్చారన్నమాట. నెక్స్ట్ ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చి మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అండ్ లీస్ట్ కామన్ మల్టిపుల్, గరిష్ట సామాన్య కారణాంకం గసాబా అండ్ కసాబా, ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. వీటి మీద మనకి బిట్ అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది. చూడండి ఫస్ట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, 2 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యల యొక్క సామాన్య కారణాంకాల్లో గరిష్ట సంఖ్యను గరిష్ట సామాన్య కారణాంకం అంటారు. కారణాంకం అంటే ఫ్యాక్టర్స్, మనకి ఇచ్చిన నెంబర్కి ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. సపోజ్ 2 నెంబర్స్ ఇచ్చారనుకో, ఆ 2 నెంబర్స్లో కూడా మనకి ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. ఆ ఫ్యాక్టర్స్లో రెండింటిలో కూడా మనకి సేమ్గా ఏదైతే నెంబర్ వచ్చిందో దాన్నే మనం దాని యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్గా తీసుకుంటాం అన్నమాట. దీన్ని 2 మెథడ్స్లో చేయవచ్చు అనమాట. హెచ్సిఎఫ్ని 2 మెథడ్స్లో చేస్తారు. ఒకటేమో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ అండ్ భాగాహార డివిజన్ మెథడ్లో 2 మెథడ్స్లో చేస్తాం. గసాబాను ప్రధాన కారణంగా విభజన పద్ధతి మరియు భాగాహార పద్ధతి ద్వారా కనుక్కుంటాము.
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఒకటి చేస్తాము అండ్ భాగాల పద్ధతి ద్వారా కనుక్కుంటాము. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి 20కి 28 యొక్క గసాబా ఎంత అని అడిగారు. 220 2 2 jar 4 4 5 jar 20 ఈ 2 ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. దీన్ని 20కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఏమొస్తాయి 2 ఇంటూ 2 ఇంటూ 5 వచ్చింది. 2 2 jar 4 4 5 jar 20 వచ్చింది కదా. నెక్స్ట్ నెంబర్ 28కి ఏమొచ్చింది 2 ఇంటూ 2 ఇంటూ 7 2 2 jar 4 4 7 jar 28 వచ్చింది. సో ఈ రెండిట్లో మనకి కామన్గా ఏమున్నాయి చూడండి, 20లో 2 ఇంటూ 2, అలాగే 28కి 2 ఇంటూ 2 అనేది కామన్గా ఉంది కదా. సో ఈ 2 నెంబర్ ఏం తీసుకుంటాం 2 ఇంటూ 2 4. దీని యొక్క హైయెస్ట్ కామన్ గసాబా ఎంత వస్తుంది మనకి 4 వచ్చింది. 20 అండ్ 28 యొక్క హెచ్సిఎఫ్ మనకి 4 వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి కనిష్ట సామాన్య గుణిజము కసాగు, లోయెస్ట్ కామన్ మల్టిపుల్. 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల గుణిజాలలో కనిష్ట ఉమ్మడి గుణిజమును, అంటే మల్టిపుల్ గుణిజం అంటే మనకి ఇక్కడ మల్టిపుల్ అనమాట, ఆ సంఖ్యల కనిష్ట సామాన్య గుణిజము అంటారు. దీన్ని కూడా 2 మెథడ్స్లో చేస్తాం, కసాగును కూడా 2 మెథడ్స్లో చేస్తాం. 2 పద్ధతులు ఉంటాయి, ప్రధాన కారణాంకాల పద్ధతి మరియు భాగాహార పద్ధతి ద్వారా కనుగొనవచ్చు అన్నమాట. ఇచ్చిన 2 సంఖ్యల్లో మొదటి సంఖ్య రెండవ దాని గుణిజం అయితే ఆ సంఖ్యల కసాగు మొదటి సంఖ్య అవుతుంది. 2 నెంబర్స్ ఉంటాయి కదా, 2 నెంబర్స్ ఇచ్చారనుకోండి, ఆ 2 నెంబర్స్కి మనకి ఫస్ట్ సంఖ్య అనేది రెండో సంఖ్య యొక్క గుణిజం అయిందనుకోండి, మల్టిపుల్ అయిందనుకోండి. ఇప్పుడు 6 12 ఇచ్చారు, 6 12 6 2 jar 12 కదా. సో దీనికి ఏమవుతుంది మనకి మొదటి సంఖ్య రెండవ దాని గుణిజం అయితే ఆ సంఖ్యల కసాగు అనేది మొదటి సంఖ్య అవుతుంది. 12 6 ఇచ్చినప్పుడు మనకి 12 అనేది 6 యొక్క గుణిజమే మల్టిపుల్లే కదా, 6 2 jar 12 కదా. సో అలా ఇచ్చినప్పుడు మనకి అది ఫస్ట్ నెంబర్ అనేది దాని యొక్క కసాగు అవుతుంది అని ఇచ్చారు. నెక్స్ట్ అలాగే 2 సంఖ్యల లబ్ధం, ఇక చూడండి 2 4 ఇచ్చారనుకోండి, ఈ 2 4లో మనకి 2 అనేది 2 2 jar 4 అవుతుంది. సో మొదటి సంఖ్య రెండో దాని గుణిజం అయితే ఆ సంఖ్యల కసాగు మొదటి సంఖ్య అవుతుంది అన్నారు. సో దీని కసాగు ఏమొస్తుంది 2 2 jar 4 4 అనేది దీని యొక్క కసాగు అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 2 సంఖ్యల లబ్ధం వాటి కసాగు గసాబాల లబ్ధానికి సమానం. ఏవైనా 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ 2 నెంబర్స్ యొక్క లబ్ధం వాటి కసాగు గసాబాల లబ్ధానికి సమానం అని ఇచ్చారు. ఇది ఫార్ములా, మనకు సమ్స్కి ఇది ఫార్ములా యూజ్ అవుతుంది చూడండి. ఈ 2 సంఖ్యల లబ్ధం ఇచ్చుకోటు కసాగు ఇంటూ గసాబు, ఇది అనేది మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇది యూజ్ చేసుకొని దీని ద్వారా మనం ప్రాబ్లం చేస్తాము. నెక్స్ట్ అలాగే 2 పరస్పర ప్రధాన సంఖ్యలు కసాగు ఇచ్చుకోట్ ఆ సంఖ్యల లబ్ధం అగును. పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే మనకి 1 అండ్ ఇట్ సెల్ఫ్, 1 మరియు అదే నెంబర్ మనకి కారణాంకాలు అవుతాయి. సో దాన్ని మనకి ఏముండవు కదా, అలా 2 పరస్పర ప్రధాన సంఖ్యలు కసాగు ఇచ్చినప్పుడు ఆ 2 సంఖ్యలు మల్టిపుల్ చేస్తేనే దాని యొక్క లబ్ధం అనేది మనకి వస్తుంది. ఇక చూడండి 11 ఇంటూ 13, 11కి 13కి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి ఏమి ఉండవు కదా. సో అవి 2 కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 1 అండ్ ఇట్ సెల్ఫ్ అది నెంబర్ మాత్రమే వాటి యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. అలా ఇచ్చినప్పుడు ఆ 2 నెంబర్స్ని మల్టిఫై చేసినప్పుడు వచ్చిన నెంబరే దాని యొక్క లబ్ధం అవుతుంది. ఇక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి 6174ను కోప్రేకర్ స్థిరాంకము అంటారు. ఇక్కడ ఇచ్చే నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కోప్రేకర్ స్థిరాంకము అంటారనమాట. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ చాప్టర్ మొత్తం మీద మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఇంకా మీకు ఏ చాప్టర్ అంటే దేని గురించి అయినా ఇన్ఫర్మేషన్ గురించి కానీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
అండ్ ఇలాంటి వీడియోస్ అయితే చాప్టర్ వైజ్ అంటే 6th క్లాస్ నుంచి చాప్టర్ వైజ్గా డైలీ పెడతాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.